నేను స్తుతించడానికి, నేను కీర్తించడానికి, నీ వాక్యములు తండ్రి ఆలకించిన ఆయన మా జీవితాలను మార్చుకోవడానికి మాకిచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వేలాది వందలాది స్తుతులను స్తోత్రములు మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రభువా, మా లోపాలను మాతో మాట్లాడుతూ ఉన్నారు. మా లోపాలను మేము సరి చేసుకోవడం మాకు నేర్పించండి. నీ సన్నిధానములో ప్రభువా నమ్మకమైన దాసునిగా, దాసురానిగా తండ్రి బ్రతకడం మాకు నేర్పించండి. ఈ అశాశ్వతమైన లోకములో ఇదే శాశ్వతమని తండ్రి వీటి కోసము ప్రాకులడక శాశ్వతమైన లోకం కోసం నాయన ప్రాకులడే జీవితాలను మాకు దయచేయండి. పైనున్న వాటిని వెతుకుచు పైనున్న వాటి మీద మనసు పెట్టే జీవితాలను దయచేయండి. మరికొద్ది నిమిషములు నాయన నీ మాటలు ఆలోచించడానికి మేము పూనుకొని ఉండగా, ప్రత్యేకంగా ఈరోజు నాయన మీ కుమారుని శరీరములో రక్తములో మేమందరము చేతులు వేస్తూ ఉండగా, అయా బల్లకు సంబంధించిన కొద్ది మాటలను తండ్రి మేము ముచ్చటించుకుంటూ, ఒకరినొకరము తండ్రి బలపరుచుకుంటూ, ఒకరినొకరం హెచ్చరించుకుంటూ, ఒకరినొకరం బుద్ధి చెప్పుకుంటూ, అయా ఒకరినొకరం రేపుకునే స్థితిలోనికి మమ్మల్ని తీసుకువెళ్ళండి. మాతో మీరు మాట్లాడమని, యోగ్యముగా బలలో చేతులు వేయటం అనేది మాకు నేర్పించమని యేసునామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. దేవుని కృపను బట్టి మరొకసారి కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నిండు వందనాలు. అందరు బాగున్నారా? సేవలు చేసిన సాడవల్లో ఉన్నారా? బాగా లేకపోతే బాగా వర్క్ చేస్తున్నారా? సరే, ఏదేమైనా గత వారం మనం బల్ల తీసుకోవాలి, కావాలని ఈ వారము బల్ల తీసుకుందామని గత వారం ఇవ్వలేదు. ఈరోజు శుక్ర శనివారం ప్రేయర్ చేసుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు. దానివల్ల ఏదేమైనప్పటికీ బలలో మనం చేతులు వేద్దాం ఈరోజు. అయితే బలలో చేతులు వేసే ముందుగా మనం అక్కడ ప్రధానంగా రాయబడే మాటలు ఏంటి అంటే, యోగ్యము అయోగ్యం అనే మాటలు చాలా జాగ్రత్తగా రాస్తూ ఉంటాడు. యోగ్యముగా చేతులు వేస్తే అది మీకు ఉపయోగకరము అని, అయోగ్యముగా చేతులు వేస్తే అది నీకును నీ కుటుంబానికి నాశనకరము అనే మాటలు మనము వింటూ ఉంటాం. అదేవిధంగా దానికి పైన ఇంకా మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు వారిని గురించి జ్ఞాపకము చేసుకోవాలనే స్థితిని కూడా మనము ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే కొన్ని మాటలు సంఘముగా మనందరము యోగ్యముగా చేతులు వేయటానికి మనము ప్రయాసం చేద్దాం. ఎప్పుడైనా దేవుడి చిత్తం అయితే అసలు బల్ల గురించిన స్థితిని గురించి నేను మీకు పంచుకుంటాను. ప్రత్యేకంగా అక్కడ యోగ్యముగా అనే పదానికి అర్థం ఏంటి అంటే, ఆ సంఘములో గొడవలు ఉన్నాయి, ఒకడు పౌలు వాడినని ఇంకొకడు అపోలో వాడినని. ఆ విధంగా ఏం చేస్తున్నారు అంటే, మనుషుల మధ్య భేదాలు ఉన్నాయి. అంటే సహోదరుని ఎడల లోపల కోపం పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని యేసయ్య యొక్క శరీరంలో రక్తములో చేతులు వేస్తూ ఉన్నారు. అది చాలా అయోగ్యకరమైన విషయం. ఒక రొట్టెనే ఇరిచి తింటున్న మనము ఒకటిగా ఉండాలని అర్థము. ఒక గ్లాసులోనే ద్రాక్ష రసాన్ని తాగుతున్నాం మనం. బేసిక్ గా ఇప్పుడంటే మోడర్న్ గా మనం వచ్చి గ్లాసులు తాగుతున్నాం, కానీ పాతకాలంలో మీరు చూస్తే ఒక మగ్గులో దాంట్లో పెట్టి చక్కగా పాస్టర్ గారు అందరిని లైన్ లో కూర్చోబెడితే చక్కగా పాస్టర్ గారు వచ్చి అలా నోరు తెరిచినప్పుడు నోరులో పోసి వెళ్ళేదన్నమాట. అంటే దాని ఎందుకు అలా ఉండేది అంటే, ఒక దానిలోది మీరు తాగుతున్నారు, ఒక రొట్టెనే మీరు తింటున్నారు. చివరి అర్థం ఏంటంటే ఒకటిగా మీరు ఉండాలి అని, ఒక శరీరమే మీరు అని. మీరు కాలు అవ్వచ్చు, చెయ్యవచ్చు, నోరు అవ్వచ్చు, ముక్క అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, కానీ మొత్తానికి ఏంటంటే ఆ కాలు ఈ శరీరంలోనిదే, నీ కాలు నీ శరీరంలోనిదే, నీ ముక్కు నీ శరీరంలోనిదే. అలాగే మనందరము కూడా ఒక్క శరీరమే అనే పదాన్ని అక్కడ చదువుతూ ఉంటాం. తర్వాత 12వ అధ్యాయానికి వచ్చిన తర్వాత మనకు కనపడుతుంది అది 11వ అధ్యాయం అయిపోయిన తర్వాత బల్ల గురించి. అయితే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, అయోగ్యముగా బలలో చేతులు వేయటం అనేది చాలా దారుణమైన విషయం. అలానే అసలు బలలో చేతులు వేయకపోతే బాగుంటది కదా అంటే, తెలుసుకుని చేయకపోవడం, అది నేనేమంటానంటే 200 పాపం అంటాను. మీకు ఇప్పుడు చెప్పినంత నేను చెప్తాను.
తీసుకుని పాపం చేసిన పశ్చాత్తాపన్న వాడికి పరలోకం అని ఉందేమో, కానీ అసలు మారు మనసు లేకుండా, బాప్తిసం లేకుండా, పాపక్షమాపణ లేకుండా వానికి అసలు పరలోకం అనే దాఖలాలు లేవు అనమాట. అది తక్కువ నాశనం అని మీరు ఎప్పుడు ఫీల్ అవ్వమాకండి. తెలిసిన వానికి అనేక దెబ్బలు, తెలియని వానికి కొన్ని దెబ్బలు. అంటే నాకు తెలియదు కదా అన్నవారికి కాదు, దేవుని ఎరగనోనికి. నువ్వు సన్నిధానానికి వస్తూ 10 సంవత్సరాలు నువ్వు మారు మనసు పొందలేదంటే నువ్వు తెలియని దానివి కాదు, తెలియని వాడవు కాదు. దాన్ని ఏమంటారంటే దేవుని భాషలో చెప్పాలంటే నువ్వు ఒక అహంకారివి అని, నువ్వేం చేస్తావో చూద్దామని. ఏదో ఒక రోజు ఎదిరిస్తాడు దేవుడు. అయ్యా నేను మారు మనసు పొందాలని త్వరగా నువ్వు దేని మనసుని ఏదైనా ధరించుకుంటే త్వరగా కృప చూపిస్తాడనమాట. సరే, ఏదేమైనా ఆ బల్ల గురించిన విషయాలు అవి. కానీ ఒకరోజు ప్రత్యేకంగా మనం ఆలోచిద్దాం. అయితే ఒక సంఘముగా బలలో చేతులు వేస్తున్నప్పుడు మనందరము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, మొదటి యోహాను పత్రిక ఈ మొదటి యోహాను పత్రికలో కొన్ని మాటల్ని మనము అంటే నువ్వు ప్యాంట్ తగ్గించేసరికి ఆగిపోయింది. ఓకే, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? బాగానే ఉంది వాయిస్. మొదటి యోహాను పత్రిక, ఈ పత్రిక పర్టికులర్ గా ఎవరికి రాస్తున్నాడు అంటే ఒక సంఘానికి. ఈ సంఘం ఆల్రెడీ దేవుడిని ఎరిగి ఆల్రెడీ పరిశుద్ధాత్మను పొందుకున్న సంఘం. ఇంకా మాట చెప్పాలంటే సత్యాన్ని కూడా బాగా ఎరిగిన సంఘం అంట. 2వ అధ్యాయానికి రండి, మీకు చెప్తాను. 2వ అధ్యాయము 21వ వచనం. 20వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, 21వ వచనం. అయితే మీరు అంటే ఎవరు? ఆ యోహాను గారు రాస్తున్న సంఘం. అవునా? ఆ సంఘం ఎటువంటి సంఘం అంటే పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. పరిశుద్ధుడు అంటే యేసయ్య. యేసయ్య ద్వారా అభిషేకం పొందారు. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా? మళ్ళీ చదువుతాను, జాగ్రత్త చూడండి. 20వ వచనము. అయితే మీరు అనగా సంఘము, పరిశుద్ధుడు అనగా యేసయ్య, అభిషేకము అనగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి. అంటే మీరు సంఘంగా చేరి యేసయ్య ఇచ్చేటటువంటి పరిశుద్ధాత్మను వరమును పొందుకొని, ఇంకా ముందుకు చెప్పాలి అంటే ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 21వ వచనానికి రండి. మీరు సత్యము ఎరుగని వారైనందున నేను వ్రాయలేదు. కానీ ముందు ఆల్రెడీ 1వ అధ్యాయం రాశాడు, 2వ అధ్యాయం మధ్యలోకి వచ్చాం మనం. ఆ రాసినవన్నీ కూడా మీకు తెలియదని రాయట్లేదు నేను, మీకు సత్యం తెలియదని నేను రాయలేదు. ఆ మొదటి అధ్యాయంలో ప్రారంభ వచనం నుండి ఇప్పుడు ఈ 2వ అధ్యాయం 20వ వచనం వరకు కూడా అంతనే కదా, 21వ వచనం మనం చదువుతున్నాం. కాబట్టి ఈ పైన ఎన్ని వచనాలు అయితే నేను రాశానో, మొదటి అధ్యాయం 10 వచనాలు, 2వ అధ్యాయం 20 వచనాలు, సుమారుగా 30 వచనాలు, అంటే 30 మాటలు మీతో చెప్పా. అయితే ఇవన్నీ కూడా సత్యమే. అయితే ఇవి మీరు ఎరుగరు అని మీకు తెలియదని నేను రాయలేదు. మీకు ఇవన్నీ మీకు బాగుగా తెలుసు అని చెప్తారు. చూడండి ఆయన ఏమంటాడు, చూడండి 20వ వచనం, మళ్ళీ ఒకసారి 21వ వచనం. మీరు సత్యం ఎరుగని వారైనందున నేను రాయలేదు, కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను. అబ్బో, వీళ్ళు వాక్యం కూడా బాగానే తిట్టే. ఎవరైనా దొంగ బతుకులు వస్తే కూడా పట్టగలరు అనమాట. ఇప్పుడు ఈ సంఘంలో ఎన్ని క్వాలిఫికేషన్ ఉన్నాయో మీరు చూడండి. ఇప్పుడు మీరు చదవండి. సంఘము వాక్యం తెలిసిన సంఘము, సత్యము తెలిసిన సంఘం. ఎవరైనా అబద్ధ బోధకులు వస్తే, అందుకే అబద్ధ బోధకుల గురించి కొంచెం చెప్తాడు మీ 4వ అధ్యాయం తర్వాత. అబద్ధ బోధకులు వచ్చినా ఓకే, వీడు సరైనడు కాదు, ఈయన కపట బోధకుడు, ఈయన అబద్ధ బోధకుడు అని పట్టేసేంత శక్తి కూడా ఉందంట. ఇంకా ముందుకు వెళ్తే మనం ఏం చదివాం? మనం యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మని అభిషేకమును, వరాన్ని కూడా పొందారు. అంటే ఈ భాషలో మనం చెప్తే ఈ సంఘం చాలా మంచి సంఘం. ఇంకా మీకు భాషలో చెప్పాలి అంటే ఈ సంఘం ఏంటి అంటే మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిస్మము తీసుకుని, యేసుక్రీస్తు ఇచ్చే పరిశుద్ధాత్మను వరమును కలిగి, సత్యాన్ని బాగుగా ఎరిగి,
ఇదిగో చెప్పే బోధకుడు సత్య సంబంధ కాదా అని అన్ని క్లియర్ గా తెలిసిన వాళ్ళు. ఇది చెప్పడానికి మీకు ఇదంతా చెప్పారు. ఆ యోహాను గారు ఏ విశ్వాసులకైతే రాస్తున్నాడో, ఏ సంఘానికైతే రాస్తున్నాడో, ఆ సంఘము మారుమనసు పొందింది, పాపక్షమాపణ పొందింది, బాప్తిస్మము తీసుకుంది, యేసుక్రీస్తు వారు ఇచ్చే పరిశుద్ధాత్మైన వరాన్ని పొందుకుంది, అభిషేకాన్ని పొందుకుంది, వాక్యాన్ని బాగుగా ఎరిగింది, వాక్య సంబంధమైన వ్యక్తిలో కాదో కూడా పరీక్షించేంత నాలెడ్జ్ కూస్తో కోస్తో ఉంది. ఇన్ని కలిగిన వారికి ఇందాక చెప్పానే ఆ యొక్క 20 వచనాలు, ఆ యొక్క 10 వచనాలు అవన్నీ రాసిన తర్వాత ఈ మాటలు చెప్తున్నాడు. అంటే మీ ఉద్దేశం ఇవన్నీ ఎలా ఉండాలి అంటే, ఈ మాటలు ఒక దేవుళ్ళు ఎదుగుతున్న బిడ్డలకి రాసినవని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆల్రెడీ దేవుని పరిశుద్ధతలో ఎదుగుతున్న బిడ్డలు, లేకపోతే సంఘ సహవాసంలో ఎదుగుతున్న బిడ్డలు, వాళ్ళకి రాసిన మాటలు ఇవి. అయితే వాళ్ళతో రాస్తూ ఏం మాటలు వాడాడు అంటే, మీరు పత్రిక చదివినప్పుడు మొదటి అధ్యాయము జీవం అనే మాట కనపడుతుంది. రెండో పదము వెలుగు అనే మాట కనపడుతుంది. మూడో పదము పాపం అనే మాట, చీకటి అనే మాట కనపడుతుంది. నాలుగో పదము ప్రేమ అనేది కనపడుతుంది. ఈ 5 అధ్యాయులు మీరు చదవగలిగితే జీవంతో మొదలుపెట్టి, వెలుగుతో మొదలుపెట్టి, పాపంతో మొదలుపెట్టి, చివరికి ప్రేమతో ముగించేస్తాడు అన్నమాట పత్రికని. మళ్ళీ చివరి వచనాల్లో మళ్ళీ పాపాన్ని తీసుకొస్తాడు. ఈ మాటని మీకు బాగా జ్ఞాపకం ఉండాలి. అందుకే నేను చెప్తున్నాను, ఈ సంఘము చాలా వెల్ సెటిల్డ్ సంఘం అన్నమాట, వెల్ నాలెడ్జబుల్ సంఘం అన్నమాట. వాళ్ళని అందుకే చిన్నపిల్లలారని పోల్చుకుంటూ చక్కగా మాట్లాడుతుంటాడు. ఒక మంచి సహవాసం కూడా ఉంది యోహాను గారికి వాళ్ళతో. అందుకే అక్కడ చిన్నపిల్లల అనే మాటలు మీరు అక్కడక్కడ వాడుతుంటారు. మీరు చూస్తే చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు ఏం కాదు, సంఘస్థుల్ని ఆ సేవకుడు వాళ్ళని చక్కగా అలా పిలుచుకుంటూ ఉన్నాడు. అయితే ఇటువంటి మంచి సంఘము, అన్నిటిలో ఎదిగిన సంఘముతో ఆయన మాట్లాడే మాటలు చూడండి, నాకు ఆశ్చర్యం వేస్తుంది. అది కొత్త వాడితో మాట్లాడినట్టుంటాయి ఆ మాటలు. మొదటి అధ్యాయానికి వద్దాం, మొదటి వచనం నుండి చూద్దాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొట్టిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాను. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అర్థమైన 3 వచనాలు. జీవం అనే మాట 2-3 సార్లు వాడాడు. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారు మీకు బాగా జ్ఞాపకం ఉండాలి. వాళ్ళతో ఎలా పరిచయం చేస్తున్నాడంటే, యేసయ్యని నిత్య జీవం అని పరిచయం చేస్తున్నాడు, యేసయ్య జీవం అని పరిచయం చేస్తున్నాడు. మీకు ఈ జీవం అనే పదం తెలుగులో కంటే ఇంగ్లీష్లోనే బాగుంటది. యేసయ్య ఎవరు అంటే లైఫ్ అంట. మీరు ఎప్పుడప్పుడు అంటారు కదా, నా లైఫ్ నా లైఫ్ 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 అని. నిజానికి లైఫ్ ఎవరంటే యేసయ్య. జీవం ఆయన. లైఫ్ ని సరిగ్గా హ్యాండిల్ చేయగలగాలి అంటే, లైఫ్ ని చక్కగా సుఖవంతంగా సాగించాలి అంటే, ఇంకా నేను సుఖవంతం అంటే మళ్ళీ శ్రమలు ఉండమేమో అనుకుంటారేమో, లేదు లేదు, శ్రమల్లో కూడా ఆనందించే అంత సుఖంగా బ్రతకగలగాలి అంటే యేసయ్య అనే జీవాన్ని మనం కలిగి ఉండాలి. యేసయ్య అనే లైఫ్ ని మనం అలవాటు చేసుకోగలగాలి. నీ జీవన శైలి, నీ లైఫ్ ఎవరికి తగినట్టుగా ఉండాలి అంటే యేసయ్య అది అని అంటున్నాడు. సంఘం అంటున్నాడు, యేసయ్య ఎవరు అనుకుంటున్నారు? మేము చూచాం, మేము తాకాం, మేము తిరిగాం ఆయనతో పాటు మేము తిన్నాం. ఆ యోహాను భక్తులు అంటున్నాడు, మేము 12 మంది 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నామయ్యా. చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు కూడా మేము ఆయనతో పాటే ఉన్నామయ్యా. మా కన్నులు చూచాయి, మా చేతులు తాకాయి, ఆయన మాత్రం మా చెవులు విన్నాయి. మీకు ఒక మాట చెప్పనా, మేము యేసయ్యతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాం. యేసయ్యతో మేము అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాం. యేసయ్య గురించి పూర్తిగా మాకు తెలుసు, మా గురించి యేసయ్యకి పూర్తిగా తెలుసు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు మేము కలిసి తిరిగాం.
ఏసే పలానా సమయంలో ఎక్కడ ఉంటారు రాత్రి అనగానే ఇదిగో ఆ ఒలివ కొండ మీద ప్రార్థన ఉంటారని ఎమ్మడే చెప్తారు వాళ్ళు. ఏసయ్య ఇదిగో పగలపూట ఎక్కడ ఉంటారంటే వాళ్ళు ఎమ్మడే చెప్పగలరు, ఏదో ప్రాంతాన్ని సువార్తకి వెళ్ళిపోయేటాడు వెళ్ళండి అంటారు. ఆ లైఫ్ ఉందే ఏసై లైఫ్ని, అదంతా శిష్యులకు తెలుసు. ఈవెన్ ఏసైని అసహించుకున్న వాళ్ళ తమ్ముళ్ళు కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళని అడిగినా చెప్తారు, ఉదయం పూట ఎక్కడ ఉన్నాడు, ఏడాడు తిరుగుతున్నాడు సువార్త చేస్తానికి, మతి లేదు కదా ఆయనకి, ఎక్కడ దిగిన సువార్త చేస్తానని ఈవెన్ వాళ్ళ తమ్ముళ్ళకి కూడా తెలుసు అనమాట. నా ఉద్దేశం ఏమిటి అంటే వాళ్ళ అన్న మాటలు చిన్న మాటలు కాదు, మేము ఏది తాకామో, ఏది చూచామో, ఏది విన్నామో, అంటే యేసయ్య లైఫ్ ని వాళ్ళు చక్కగా చూశారు. వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే యేసయ్యే లైఫ్ అని. ఆ 3.5 సంవత్సరాలు వాళ్ళు చూసిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, 40 రోజులు వాళ్ళతో కలిసి ఉన్న తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే నీవే నిజమైన దేవుని కుమారుడు. అంటే ఏం లేదు, ఆయనే లైఫ్ అని. మీరు అనుకుంటున్న లైఫ్ ఉందే అది లైఫ్ కాదని. మనం అనుకునే ఉద్యోగం లైఫ్ కాదు, మనం అనుకునే భార్య లైఫ్ కాదు, మనం అనుకునే పిల్లల లైఫ్ కాదు, అవి జీవాన్ని ఇచ్చేవి కావు. అలా పక్కన పక్కన పెట్టాలని నా ఉద్దేశం కాదు, నేను యేసయ్యని మాత్రమే పరిచయం చేస్తున్నా. అంత గొప్ప సంఘానికి యేసయ్యని చిన్నపిల్లలా పరిచయం చేస్తున్నట్టుంది నాకు. ఒక అన్ని జనుడు చెప్తాం యేసయ్య జీవం కలిగినాడు, యేసయ్య నిత్య జీవం కలిగినాడు, మీరు నమ్ముకోండి అని సువార్త చేస్తామా లేదా? మీకు విచిత్రంగా ఉంది లేదా నాకు తెలియదు, నాకు విచిత్రంగానే ఉంది. మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మ వరం పొందుకొని సత్యం బాగా ఎరిగిన వాళ్ళకేం చెప్తున్నాడు తెలుసా? యేసయ్య జీవం అడ నాయన, యేసయ్యలో నిత్య జీవం ఉంది అంటున్నాడు. నాకు అర్థమైంది, నిజమే. చివరికి సువార్త మనకే అవసరమైందేమో, చివరికి సువార్త మనకే అవసరమైద్దేమో. ఒకవేళ ఆయన జీవం అని తెలుసుంటే, ఆయన నిత్య జీవం అని తెలుసుంటే, ఆయనతో మన సహవాసం ఉంటే, మన ఆలోచనలు, మన క్రియలు, మన నడతలు దేనికోసం ప్రభులాడతాయి? కుటుంబం నీ లైఫ్ అని అర్థమైంది అనుకోండి, నీ ఆలోచనలు, నీ క్రియలు దేనికోసం పాడుకెళ్తే చెప్పండి? వాళ్ళని పోషించాలి కాబట్టి పనికి వెళ్ళాలి, కాబట్టి శరీరాన్ని వంచాలి, కాబట్టి 8 గంటలు చెయ్యాలి, సాయంత్రానికి వచ్చేసరికి నెలకు వచ్చేసరికి బియ్యం తేవాలి, లేకపోతే పిల్లలు ఉంటే ఏ ఒకటి తేవాలి, ఇవన్నీ ఉంటాయి లేదా? అంటే నీ లైఫ్ కుటుంబం అని నీకు తెలిసినప్పుడు వాళ్ళకి కావలసినవి చేయటానికి నీ సమయాన్ని వెచ్చిస్తావు. అదే లైఫ్ అంటే. లైఫ్ అంటే ఏంటి? నీ జీవిత సమయం ఉందే, దాన్ని అంతటి ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నారు చెప్పండి? ఉదయం 9కి వెళ్ళి సాయంత్రం 6కి ఉద్యోగానికి వచ్చినా షిఫ్ట్లు చేసిన ఎవరి కోసం? ఇప్పుడు నీ లైఫ్ అంటే అర్థం ఏంటంటే సమయాన్ని వెచ్చించటం, నీ ఆలోచనలు, నీ క్రియలు, ఇవన్నీ వేటి కోసమైతే నువ్వు వెచ్చిస్తున్నావో నీ లైఫ్ ని దానికోసం పెట్టడం. అప్పుడప్పుడు అంటారు, ఒక అబ్బాయిని అమ్మాయి మోసం చేసింది అనుకోండి, ఆ అమ్మాయి తనేది ఏంటి తెలుసా? నా జీవితం పాడు చేసావు కదే అని అంటారు. అవునే కదా? అంతేనే కదా? అంటే అక్కడ మీకు అర్థమవుతుందా? అంటే ఏంటి? వాడి సమయాన్ని, నీ కోసం తిరిగిన 4 సంవత్సరాలు చక్కగా చదువుకొని ఉంటే, ఒక మంచి ఉద్యోగం వచ్చి చక్కగా నేను అప్పులు లేకుండా నా కుటుంబాన్ని నేను పోషించుకుంటూ ఉండేవాడిని, నా తండ్రి మంచాన పడేవాడు కాదు, లేకపోతే నా తల్లి మంచాన పడేది కాదు అనే మాట మనం వింటుంటామే. మరి లైఫ్ అంటే ఏముంది అక్కడ చెప్పండి? వెచ్చించే సమయం, ఆలోచించే విధానం, క్రియలు చేసే తత్వం, ఇది లైఫ్. ఏకీభవిస్తున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు మన లైఫ్ ఎవరంటే యేసయ్య. జీవం ఆయనలో ఉంది, నిత్య జీవం ఆయనలో ఉంది. రేపు నిన్ను బ్రతికిచ్చేది ఆయనే, రేపు నిన్ను నరక నుండి తప్పించేది కూడా ఆయనే. అప్పుడప్పుడు అనిపిస్తుంటది, నిజమే, స్వార్థలో ప్రారంభ పలుకులు సత్యంలో బాగా ఎరినోళ్ళకి చెప్తున్నాడు అనమాట. అనిపిస్తుంటది నిజంగా. మనం కూడా ఎక్కడో యేసయ్యలో బ్రతకడం, యేసయ్య గురించి ఆలోచించటం, యేసయ్య గురించి క్రియలు చేయటం, యేసయ్య గురించి ప్రయాసపడటం తప్పిపోతుంటాం. సంఘానికి రావటం అలవాటు అవుతుంది, వాడుక అవుతుంది.
యేసయ్యని నిజంగా నువ్వు జీవం అని ఫీల్ అయి ఉంటే, యేసయ్య నిత్య జీవం అని నువ్వు ఫీల్ అయి ఉంటే, నీ లైఫ్ ని ఆయన కోసము, ఆయన చెప్పిన మాటల కోసము, ఆయన చెప్పిన పనులు చేయటం కోసము నీ శరీరాన్ని, నీ ఆలోచనని, నీ ధనాన్ని, ప్రతిదాన్ని వెచ్చిస్తావు. లైఫ్ అని తెలిసినప్పుడే మన లైఫ్ ని పెడతాం. పక్కింటోడికి ఎవడు లైఫ్ పెట్టడు. పక్కింటోడి కోసం ఎవరైనా కష్టపడతారా? అది అర్థం కానంత వరకు మన క్రియలు, మన నడవడి, మన ఆలోచనలు, మన శ్రమ పడే తత్వము పోతుంది. అందుకే ఆయన మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నట్టున్నాడు. అంటే బాబాయ్ అన్నట్టు కడపటి వారు మొదటి వారు అవుతారు. చూసావా? మొదటి వారు ఏమవుతారు? అనేకులు కడపటి వారు అయిపోతారు. ఎంతమంది? ఒకరిద్దరు కూడా కాదు సుమా. ఆ కనెక్షన్స్ పెట్టినప్పుడు పైన సందర్భాలు చదవండి. ఆ ఉపమానాలు చాలా బాగుంటాయి. ఉదయాన్నే పిలిచాడు, మధ్యాహ్నం పిలిచాడు, సాయంత్రం పిలిచాడు, 5ంటికి 6ంటికి పిలిచాడు, అందరూ కొద్ది కూలి ఇచ్చేసాడు. ఈ బాధ ఏమైపోయిందంటే పొద్దునుండి కష్టపడ్డాడు అంటాడు. అంటే నా భాషలో ఏం చెప్పొచ్చు అంటే, మన భాషలో ప్రారంభ క్రైస్తవుడు. నా చిన్నప్పుడు నేను క్రైస్తవుని, నా చిన్నప్పుడు నేను చర్చికి వెళ్ళేవాడిని, నా చిన్నప్పుడు నేను బైబిల్ చదివేవాడిని, నా చిన్నప్పుడు నేను ప్రార్థన చేసేవాడిని. ఆడు పుసుక్కుని వచ్చేసి ఆడు చక్కగా నేను చేసిన 20 సంవత్సరాల పైకి ఆడు లాస్ట్ సంవత్సరం మారాడు. ఇద్దరం ఒకేసారి తెచ్చిపోయాం. పరలోకానికి ఇద్దరు ఏకలు ఉన్నాం. ఆడు 19 సంవత్సరాలు శుభ్రంగా లోకంలో తిరిగాడు. నేను ఫస్ట్ ఉన్నాను నీలోనే. నా శరీరాన్ని మాలిన్యం చేసుకోలేదు, నా ఆలోచనలు మాలిన్యం చేసుకోలేదు. ఇద్దరికి ఒకే ప్లేస్ ఇచ్చావా అని చెప్పి ఇప్పుడు ఏమైపోయాడంటే ఆ మొదటి వాడు కడపటి వాడు అయిపోయాడు అంటాడు. అది దాని ఉద్దేశం. అక్కడ ఆ ఉపమానం చెప్పిన కనెక్షన్ అది ఇస్తాడు. తర్వాత తప్పిపోయిన కుమారుడి దగ్గర కూడా కనెక్షన్ ఇస్తాడు. తప్పిపోయింది నిజంగా తప్పిపోయిన కుమారుడు కాదు, వాళ్ళ అన్న తప్పిపోయింది. ఆ స్టోరీ హెడ్డింగ్ కూడా అది నిజమే. తప్పిపోయిన కుమారుడు స్టోరీలో తప్పిపోయింది తమ్ముడు కాదు, అన్నయ్య. తమ్ముడు వస్తే ఆనందపడాల్సింది పోయి ఏర్పడ్డాడే. చివరికి తప్పిపోయింది ఎవరు అంటే అందుకే అప్పుడు అన్నాడు అనమాట, మొదటి వారు అనేకులు కడపటి వారు అయిపోతారు. అన్నయ్య ముందు నుండి ఉన్నాడు, ఆస్తి పంచమని చెప్పలేదు. కానీ తప్పిపోయిన తమ్ముడు వస్తే మాత్రం వాడికి అంత హంగామా చేస్తావా నువ్వు అని చెప్పి ఆనందపడాల్సింది పోయి తమ్ముడు వచ్చాడని ఏర్పడ్డాడంట. అప్పుడు ఏమయ్యారంటే ఈ లెక్కన కడపటి వారు, మొదటి వారు అనేకులు కడపటి వారు అయిపోతారు. ఇలాంటి ఏసులు మనం చాలా చూస్తుంటాం. కష్టపడరు, చక్కగా పాట పాడదాం అనుకోరు. ఫస్ట్ నుండి నాకు కాకుండా ఇప్పుడు బాగా పాడుతున్నాను, ఇప్పుడు ఇచ్చేస్తున్నాను అనుకుంటారు. మరి పాట చక్కగా పాడడానికి మళ్ళీ ట్రై చేయరనమాట. సరే వాక్యం చెప్పడానికి ఏ రోజుకి ఇచ్చామని సపోజ్ అని సంఘంలో ఉండేవి. పెద్దలు అడిగితే బాగా తెలుస్తుంది, నేను ఇంకా చిన్న ఉన్నాయి. ఒక 20 సంవత్సరాలు సేవ చేసిన అడిగితే మీకు నేను చెప్తారు. నిన్నగాక మొన్న వచ్చాడు ఆయనకు వాక్యం ఇస్తారని మీరు అంటారనమాట. సరే మొన్నగాక ఫస్ట్ నుండి ఉన్నావు, చెప్పడం నేర్చుకుంటే బాగుంటుందిగా. అనడం దగ్గర ఉన్నంత ఇంట్రెస్ట్ చదవడం దగ్గర ఉండదు. అనడం అన్న దగ్గర ఉన్నంత ఇంట్రెస్ట్ వినయం దగ్గర ఉండదు, మాదిరి దగ్గర ఉండదు. అంటే వ్యక్తిని మార్చుకోవడానికి తప్ప అనడానికి ఉంటది అనమాట. ఎందుకు ఈ మాటలన్నీ అంటున్నానంటే, ఇదేంటయ్యా యేసుని మళ్ళీ కొత్తగా పరిచయం చేస్తున్నాడు. మేము బాప్తిజాలు తీసుకొని వరాలు పొందుకొని ఉన్న వాళ్ళం, మాకు మళ్ళీ ఆయన జీవం ఏంటి, నిత్య జీవాన్ని పరిచయం చేస్తున్నాం అని అడుగుతున్నారు. మనం మీకు అది ఎంతగా ఉందో నాకు తెలియదు, కానీ నాకు ఎంతగా ఉంది. నిజంగా మనం ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళమే. మన క్రియలు, మన ఆలోచనలు, మన సమయం వెచ్చించే తత్వం చూస్తే నిజంగా యేసయ్య ఉన్నాడు లైఫ్ లో. ఒకసారి ఆలోచించండి. మీరు యేసయ్య కోసం ఎంత టైం పెడుతున్నారు మీరు చూడండి. యేసయ్య కోసం ఎంత ఆలోచిస్తున్నారు మీరు చూడండి. యేసయ్య కోసం శరీరాన్ని ఎంత శ్రమ పెడుతున్నారో చూడండి. మీకు అర్థమైపోద్ది యేసయ్య లైఫ్ కాదు, మనకి చాలా లైఫ్ ఉంటాయి అందులో. ఈ పత్రిక ముగింపు మాట కూడా చాలా ఎక్సలెంట్ మాట ఉంటుంది. ముందుకెళ్దాము. అది మనకి నిత్య జీవం అనేది అర్థం అవ్వలేదు. ఏమర్థం అవ్వలేదు? నిత్య జీవం. యేసయ్య జీవం కలిగిన మీకు అర్థమవుతుందో లేదో. యేసయ్యతో సహవాసం ఉండాలి. తర్వాత ఇదేంటి సహోదరులతో సహవాసం ఉండాలి. అక్కడ ఆయన అన్నాడు, మాతో కూడా మీకు సహవాసం. 12 మందితో వాళ్ళు చెప్పడం వల్ల ఇప్పుడు మనకి ఎవరితో సహవాసం? ఒక దేవునితోనే కాదు, అపోస్తులతో కూడా సహవాసం.
అంతేనే కదా. అక్కడ ఈ పత్రిక చెప్పేది ఏంటంటే దేవుడితో సహవాసం ఉండాలి, ఇదిగో సహోదరులతో సహవాసం ఉండాలి. దాని గురించి కూడా డీల్ చేస్తున్నాడు ఆయన మొదటి విషయంలో. అలా వస్తూ వస్తూ ఇంతకీ మాతో చెప్పింది ఏంటి తెలుసా? ఇంతకీ యేసయ్య 3.5 సంవత్సరాలు మాకు చెప్పింది ఏంటి తెలుసా అని చెప్పి ఏం చెప్తున్నాడు చూడండి 5వ వచనంలో. మేము యేసయ్య వలన వినిన మీకు ప్రకటించు వర్తమానమేమనగా. 3.5 సంవత్సరాలు మాకు యేసయ్య చెప్పింది ఏంటి తెలుసా? ఏం చెప్పాడు చూడండి. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమని లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవుడు వెలుగంట, ఆయనలో ఏం లేదంట. అది యేసయ్య చెప్పిన వర్తమానం వాళ్ళకి. దేవుడు వెలుగు, ఆయనలో చీకటి ఏమాత్రం లేదంట. మరి నేను కూడా వెలుగు సంబంధం చెబుతున్నావు అంటే నువ్వు కూడా వెలుగులో నడిస్తేనే వెలుగు సంబంధం అంట. లేకపోతే నువ్వు నేను ఎవరంట? చీకటి సంబంధమే. నేను దేవుడితో అన్యోన్య సహవాసం గలవాడని చెప్పుకుంటే సరిపోదంట. ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, ఎవడు దేవుడితో అన్యోన్య సహవాసం కలిసిన వాడు అంటే ఆయన వెలుగులో నడిచిన ప్రకారము నీవు నేను కూడా వెలుగులో నడిస్తేనే మనం కూడా ఎవరు అంట. నీవు నేను డబ్బు వేసుకుంటే సరిపోదు ప్రేమ దేని పుల్ల అని క్వాలిఫికేషన్ పెట్టేశాడు. నువ్వు నేను చెప్పక్కర్లేదు, వాడు వెలుగు సంబంధ చీకటి సంబంధాన్ని పక్కన వ్యక్తి చెప్పేస్తాడు. అవునా కదా? కారణం తెలుసా? వాడు వెలుగు ప్రకారంగా నడిచాడు అనుకోండి, పక్కన వ్యక్తి చెప్తాడు ఆయన వెలుగు సంబంధం అయ్యా అని. వాడు వెలుగు సంబంధంగా నడవలేదు అనుకోండి, పక్కన వ్యక్తి చెప్తాడు ఎవడు చీకటి సంబంధం అయ్యా అని. ఆయన కూడా ఒక రుజువు పెడుతున్నాడు విశ్వాసులకి. వర్తమానం మళ్ళీ చెప్తున్నాను, 3.5 సంవత్సరాలు చెప్పింది ఒకటే మాట, నేను వెలుగు, దేవుడు వెలుగు, ఆయన ఎందుకు చీకటి ఏమాత్రం లేదు. మీకు అది కూడా ఇస్తున్నాను అనిపించలేదా? ఏదో పెద్ద ప్రసాదం మెసేజ్ చెప్తాం అనుకున్నామయ్యా, 3.5 సంవత్సరాలు విన్నాం కదా, చాలా విస్తరించి చెప్తామేమో అనుకున్నాం. సింపుల్ గా కుదించి ఒక దెబ్బలో కొట్టేశాడు అనమాట. 3.5 సంవత్సరాలు చేసిన ప్రసంగాలన్నీ ఏంటయ్యా అంటే ఒక ముక్కలో చెప్పేశాడు యోహాను గారు. అరే మేము 3.5 సంవత్సరాలు యేసయ్యని తాకి చూచి ఆయనతో తిరిగి ఆయన చెప్పిన మాటలు విన్నామే, ఇంతకి ఏంటనుకున్నారు? అదంతా మేము ఆయన వలన వినిన సువార్తమానం ఏంటనుకున్నారు? దేవుడు వెలుగు, ఆయనలో చీకటే మాత్రం లేదు. ఇదిగో నేను వెలుగులో నడుస్తున్నాను అని నువ్వు చెప్పుకుంటే సరిపోదు. ఆయన క్వాలిఫికేషన్ ఇచ్చాడు, ఆయనలాగా వెలుగులో నడుస్తుంటేనే నువ్వు కూడా వెలుగు సంబంధివి, లేకపోతే చీకటి సంబంధివి అంటున్నాడు. మనకు అన్యోన్య సహవాసం లేదు దేవునితో, ఆయనలాగా వెలుగులో నడవకపోతే. ఇంకో మాట చెప్పనా, అలా నడిస్తేనే నీ పాపం కొట్టివేయబడుతుందంట. అదిగా ఆయన అంది, వెలుగులో నడిచిన ఎడల అప్పుడు యేసుక్రీస్తు రక్తము మీ ప్రతి పాపను ఏం చేస్తంట. రక్తం అంటే బల్లలో రక్తమేమి కాదు, ఇక్కడ రొట్టె ద్రాక్షారసం గురించి కాదని మ్యాక్సిమం చెప్తారు. విషయం ఏమిటి అంటే, ఇదిగో నీ పాపాలు ఉన్నాయే. బాప్తీసం తీసుకున్నది ఎవరు పాపం చేయలేదా? బాప్తీసం తీసుకున్నది ఎవరు పాపం చేయలేదా? చేయలేదా? మరి ఆ పాపం ఎలా పోతుంది? ప్రశ్న వచ్చిందా మీకు ఎప్పుడన్నా? బాప్తీసం తీసుకున్నది చాలా పాపాలు చేసాం, చేయలేదని ఎవరు అనలేము. మళ్ళీ అందుకే ఆయన అంటున్నాడు, మీరు బాగా తెలివైన వాళ్ళు, నేను విశ్వాసం, నేను బాగా తెలివైన అంటారని చెప్పి ఆయన ఏమన్నాడు చూడండి యోహాను గారు. ఏమన్నారు? 8వ వచనము, మనము పాపము లేని వారు మనం చెప్పుకుని మనలో మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయను. మనము పాపము లేదని చెప్పుకుని నీడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదంట. ఆయన కూడా తెలిసిపోయింది, నేను నీతిమంతుని అంటావేమో అని. మనం చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఆయన.
బాప్తిస్మము తీసుకున్న తర్వాత వీళ్ళందరూ ఇప్పుడు అందుకే మీకు మొదటి మాట చదివా, వీళ్ళెవరు? పాపాలు ఒప్పుకున్నవారు, మారు మనసు పొందిన వాళ్ళు, బాప్తిజం తీసుకున్న వాళ్ళు, యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకున్నవారు, సత్యాన్ని బాగుగా ఎరిగిన సంఘం వీళ్ళు. ఆ సంఘంతో మాట్లాడుతా ఆయన అంటున్నాడు, ఎప్పుడైతే మీరు వెలుగులో నడవాలని ఆశపడతారో, ఎప్పుడైతే యేసయ్య మాటల ప్రకారంగా బ్రతకడానికి మీరు ఇష్టపడతారో, అప్పుడే 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 యేసయ్య రక్తం మీ పాపాలను కడుగుతుంది. ఆ ఇష్టం లేనోడికి వాడి పాపాలు అలాగే ఉంటాయి. రేపు చనిపోయిన తర్వాత వాడి పాపాలు వాడి అంటే వస్తాయి. యేసయ్య తీర్పు వచ్చిన తర్వాత ఆ పాపాలు ముందుకు వస్తాయి. మనిషి వెంట వచ్చేది ఏంటి తెలుసా? చచ్చిపోయిన వేడని ఏదన్నా ఉందంటే అది ఆత్మ కాదు, ఒక మనిషి కాదు. చచ్చిపోయినా సరే నీ వెంట వచ్చేది ఏంటంటే నీతి, పాపం రెండు. చనిపోయిన తర్వాత కూడా నిన్ను వెంటాడేవే. నీ నీతి క్రియలు నిన్ను వెంటాడతాయి, నీ నీతి క్రియలు నీ వెంట వస్తాయి. ఎప్పటిదాకా ఉంటాయి తెలుసా? అవి యేసయ్య రెండో రాకడ వచ్చి అంతవరకు ఉంటాయి. ఆదాము చచ్చిపోయి ఇప్పుడు 8,000 సంవత్సరాలు అయిందో, ఇంకా ఆయన పాపాలు అలాగే ఉన్నాయి, ఆయన నీతి క్రియలు కూడా అలాగే ఉన్నాయి. రేపు యేసయ్య వచ్చి తీర్పుకు వచ్చిన తర్వాత వచ్చే అంతవరకు కూడా అందరి పాపాలు అలాగే ఉంటాయి, అందరి నీతి క్రియలు అలాగే ఉంటాయి. ఎప్పుడైతే యేసయ్య రెండో రాకడ వస్తాడో అప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చినప్పుడు అందరి నీతి క్రియలు, అందరి పాప క్రియలు చిట్టా తెలుస్తుంది అనమాట. అప్పుడు గొర్రెలు మేకల చిట్టా తెలిసిపోద్ది. అంటే పాపాలకి చూడండి ఎంత దాగు చోటు ఉందో తెలుసు. మీకు అర్థమవుతుంది ఆలోచిస్తే. అంటే పాపాలు 8,000 సంవత్సరాలు దాగి ఉన్నాయి. ఆదాము పుట్టినప్పటి నుండి, ఆదాము ఎప్పుడు మనిషి? సుమారు క్రీస్తు పూర్వం 4,000 సంవత్సరాల క్రితం అంటారు కదా, అవునా కదా? అబ్రహాము క్రీస్తు పూర్వం 2,000 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఒకవేళ అబ్రహాము చేసిన పాపాలు, అబ్రహాం చేసిన నీతి క్రియలు ఉన్నాయే, అవి ఒక 2,000, ఈ ఒక 2,000, 4,000 సంవత్సరాలుగా ఇంకా అబ్రహాము నీతి క్రియలు, అబ్రహాం పాప క్రియలు ఇంకా సూట్ కేసులో తాళమేసే ఉన్నాయి. అవి ఎప్పుడు ఓపెన్ అయితే తెలుసా? మీకు తెలుసో లేదో, నువ్వు సంపాదించిన ఆస్తి రాదు, నువ్వు కట్టుకున్న బట్టలు రావు, నువ్వు కొనుక్కున్న బంగారం రాదు, లేకపోతే నువ్వు కట్టుకున్న ఇల్లు రాదు, ఏది రాదు. కానీ కంపల్సరీగా వచ్చేది ఏంటి అంటే నీ నీతి క్రియలు, నా నీతి క్రియలు, నీ పాపము, నా పాపము. అందుకని చాలా క్లియర్గా అంటున్నాడు. బాప్తిస్మము తీసుకున్న తర్వాత మనం చేసిన పాపములకు మనం ఒకసారి ఆలోచించుకోగలగాలి. ఆలోచించుకొని త్వరగా, ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? మీరు పాపం లేదంటే అబద్ధికులు అన్న ఉద్దేశం ఏంటంటే మీరు పాపాలు ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టాలనే ఉద్దేశం. 2వ మొదటి వచనం చూడండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకున్నట్టుగా ఈ సంగతి మీరు రాస్తున్నా. మనలో పాపం లేదంటే అబద్ధికం అన్న మాట ఉద్దేశం ఏంటి తెలుసా అండి? ఇక జీవితాంతం పాపం చేస్తూ ఉండమని కదా ఆయన ఉద్దేశం. జీవితాంతం నేను పాపిని ప్రార్థన చేయమని కూడా ఆయన ఉద్దేశం కాదు. ఇప్పుడు దాకా ఈ మాట వింటున్నావే, ఈ మాట వింటున్నప్పుడు నీకు తెలుస్తుంది నీలో ఇంకా ఎన్ని పాపాలు దాగి ఉన్నాయో. ఈ మాట చదువుతున్నానే, నాకు తెలుస్తుంది నాలో ఇప్పటికీ ఏమన్నా పాపాలు దాగి ఉన్నాయో లేదో. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పటిదాకా ఈ మాట వినపడుతుంది కదా, ఇప్పుడు నీకు తెలిసిన పాపాలు నీకు తెలుసు. నువ్వు పాపం నిలిచి ఉన్నావో నీతిలో నిలిచి ఉన్నావో నీకు తెలుస్తుంది. నేను పాపంలో నిలిచి ఉన్నానో నీతిలో నిలుస్తున్నానో నాకు తెలుస్తుంది. తెలీదా? తెలుస్తుందా? నిన్నే పాపం చేసావో, నిన్నే నీతి క్రియ చేసావో నీకు తెలుసు. నిన్న నేనే పాపం చేశాను, నిన్న ఏ నీతి క్రియ చేశాను నాకు తెలుసు. ఒక 10 రోజుల క్రితం ఏ పాపం చేశాను, లేకపోతే ఏ నీతి క్రియ చేశాను నీకు నాకు తెలుస్తుంది. అవునా కదా? అది ఆయన ఉద్దేశం. ఇదిగో ఈ మాట వినపడుతుంది కదా, ఈ మాట నేను చదువుతున్నాను, లేకపోతే నేను చదివి నాకు వినపడుతుంది కదా. ఆయన ఉద్దేశం ఏంటంటే ఎప్పటిదాకా నీలో పాపం నిలిచి ఉంటే, త్వరగా నువ్వు ఒప్పుకుంటే యేసయ్య అని ఒక ఆదరణకర్త ఉన్నాడంట. ఆయన నీ పాపాలను ఏం చేస్తాడంట? తీసివేసి సమస్త దుర్నీతి నుండి నేను ఏం చేస్తాడంట? పవిత్రులుగా చేస్తాడు. మాట చదివారా లేదా? ఆయన పాపం ఎందుకు అంటున్నాడు అంటే, మనలో పాపం లేదంటే మనము అబద్ధికులను ఎందుకు అంటున్నారంటే, త్వరగా నీ క్రియల్లో కానీ, నీ ఆలోచనలో కానీ, నీ చేతల్లో కానీ చాలా పాపాలు ఉంటాయి. పాపం లేనివాడు పరిగెడతాడు దేవుని కోసం. పాపం లేనివాడు బైబిల్ చదవడానికి వేగిరపడతాడు. పాపం లేనివాడు ప్రార్థన చేయడానికి వేగిరపడతాడు. పాపం లేనివాడు దేవుని పనులు చేయడానికి వేగిరపడతాడు. అవునా కదా? ఈ
విధంగా మనం రోజుకి ఏదో ఒక పాపాన్ని మనం అంటించుకుంటాం. అయితే మళ్ళీ చెప్తున్నాను, ఈయన ఉద్దేశం ఏంటంటే ఇక జీవితాంతం నేను పాపిని అనుకోమని కదా ఆయన ఉద్దేశం. మళ్ళీ చెప్తున్నా, ఇప్పటిదాకన్నా బాప్తిజం తీసుకుని 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు మనకి తెలియదు. కానీ మీకు ఇప్పటికన్నా మీ పాపాలు మీకు తెలుస్తాయి. లేదంటే ఒకరోజు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా 1 గంట కూర్చొని నేను బాప్తిజం తీసుకుంటే ఎన్ని పాపాలు చేసిన జ్ఞాపకం చేసుకుంటే తప్పేం లేదు. అప్పుడు వస్తాయే లిస్టు. వాటన్నిటిని ఏం చేయమంటాడంటే త్వరగా ఒప్పుకుని అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు త్వరగా ఒప్పుకుంటే యేసయ్య అనే ఆదరణకర్త మనకి సహాయకుడుగా ఉంటాడంట. పాపాన్ని జయించడానికి మనకి శక్తిని ఇస్తాడంట. నీ వల్ల నా వల్ల కాదు పాపాన్ని జయించటం. ముందు పాపాన్ని గ్రహిస్తేనే కదా అయ్యా దీన్ని నేను జయించలేకపోతున్నా నాకు సహాయం చేయని అడిగేది. పాపమే చేయలేదు గ్రహించకపోతే ఇంకా అడగడం ఎక్కడ ఉంటే చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు పాపం ఇష్టంతో చేస్తున్నారని ఆయన ఉద్దేశం కూడా కాదు. మళ్ళీ చెప్తున్నా, పాపం నిలిచి ఉండడం ఇష్టమని ఆయన చెప్పట్లేదు. మీకు పాపం చేయడం ఇష్టమని ఆయన చెప్పట్లేదు. అలా ఉంటే ఆయన బోధ వేరేలా ఉండేది. మీరు పౌలు గారిలా బోధ చెప్పాడు గట్టిగా, మీ శరీరానికి మీ దానికి అంటిన పాపాన్ని త్వరగా కడిగేసుకొని లేకపోతే మేము లేసేస్తానంటాడు చూసావా, ఆ టైప్ బోధ ఉండేది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, నేను అప్పుడప్పుడు అనిపిస్తుంటది, కొందరు ఎలా ఉంటారు అంటే ఆ పాపం చేయకూడదని వాళ్ళ ఉద్దేశం. కానీ దాని నుండి బయటపడటం వాళ్ళకి రాదు. దాని నుండి ఎలా బయటపడాలో, దాని నుండి ఎలాగ నేను తప్పించుకోవాలనే ఒక సతమతమైన ఒక స్థితిలో కొట్టుకుమెట్లాడుతున్న విశ్వాసులు ఉంటారు. ఆ స్థితి మీకు ఉందో లేదో తెలియదు, నాకు ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. హృదయపూర్వకంగా మనం ఏం పాపం చెయ్యం, అలానే పాపం చేయకుండా ఉండాలి. అర్థమవుతుందా మీకు? అందుకే ఆయన ఆ స్థితి ఉన్న వాళ్ళ గురించే ఇంత నైస్ వేలో మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆల్రెడీ బాప్తిజం తీసుకున్న వాళ్ళు, పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ బాధ ఉంటుంది. అయ్యో ఈ పాపం ఎంతకాలం నన్ను పట్టుకొని ఉంటది. నేను వాగ్దానం తీసుకొని బాప్తిజం తీసుకున్న తర్వాత ఒక 2 సంవత్సరాలు మానేసి ఉన్నాను కదా, మళ్ళీ తిరిగి ఆ పాపానికి ఎలా నేను అంటుకట్టబడుతున్నాను. త్వరగా ఈ పాపను నన్ను విడిపించయ్యా, నాకు పరిశుద్ధతని దయచేయ్యా అని అడుక్కునే విశ్వాసులు ఉంటారు. మన దేవుని పిల్లల సతమతం అవుతున్న విశ్వాసులు ఉంటారు. నీతిగా బతకాలని ఆశ ఉంటది, దేవుని కోసం బతకాలని ఆశ ఉంటది, వాక్యం చదవాలని ఆశ ఉంటది, దేవుని సువార్త చేయాలని ఆశ ఉంటది. కానీ శరీరాన్ని అణుచుకోలేక, కోరికలను అణుచుకోలేక బాధపడే విశ్వాసం ఉంటారు. అలా బాధ లేదంటే మీరు సాతానుతో నడిపింపబడుతున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ మాట్లాడేది బాధపడే విశ్వాసుల గురించి. అమ్మ అసలు ఆ బాధే లేదంటే అసలు మీలో అభిషేకం లేదు, మీలో సాతాను అభిషేకం ఉంది. ఒకవేళ బాధపడుతున్నారంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మీరు బాధపడుతున్నారు కదా, త్వరగా ఆ పాపాన్ని ఒప్పేసుకొని యేసయ్యా నాకు సహాయం చేయి, ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను, నాకు సహాయం చేయి, ఈ పాపాన్ని జయించలే గాని దేవుని దగ్గర అడిగితే అప్పుడు యేసయ్య ఏం చేస్తాడంటే తెలుసా? ప్రతి దుర్నీతి నుండి నన్ను విడిపించి పవిత్రులుగా చేస్తాడంట. అందుకే 2వ అధ్యాయం చాలా క్లియర్గా ఉంటుంది చూడండి. నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండా ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొక్క మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? వాళ్ళని ఆదరించడం, తిట్టడం కాదు. పాపంలో ఉన్నారని మీరు పోతారని చెప్పడం కాదు ఆయన ఉద్దేశం. ఇదిగో పాపంలో మీరు కొట్టుకు మెట్లాడుతున్నారే, ఆ పాపాన్ని జయించడానికి మీ వల్ల కావట్లేదే, ఆ పాపాన్ని అంట త్వరగా ఒప్పుకొని యేసయ్యని అడుక్కోండి, అయ్యా నాకు జయించిన శక్తి నువ్వు అని, ఎలా జయించాలో నాకు జ్ఞానం నువ్వు అని, ఈ పాపాన్ని జయించడానికి నాకు సహాయం చెయ్యని దేవుణ్ణి అడుక్కుంటే ఆయన మన పాపాన్ని క్షమిస్తాడు అంట. క్షమించడం అర్థం ఏంటో తెలుసా? మళ్ళీ ఆ పాపం చేయకుండా కూడా చేసేది యేసయ్యే. అవునా కదా? యేసుక్రీస్తు తన ఆత్మనిచ్చి, పరిశుద్ధాత్మనిచ్చి మళ్ళీ ఆ పాపం చేయకుండా మనల్ని చేస్తున్నాడు ఆయన. అందుకే ఈ 2వ మాట మీరు గమనించండి. నేను మళ్ళీ చెప్పగలను, నీ అంతర్గతానికి నా అంతర్గతానికి మాత్రమే తెలుసు మనం యేసయ్యని నిజంగా జీవంగా ఫీల్ అవుతున్నామో లేదో అని. మన అంతరంగానికి, నీ అంతరంగానికి, నా అంతరంగానికే తెలుసు.
నీవు నేను ఎంత పాపంలో ఉన్నవారము అని. జయించలేని పాపాలేంటో మనకే తెలుసు. అయితే ఈయన ఉద్దేశం ఏంటి అంటే, మీరు ఒప్పుకోండి దేవుని సన్నిధానంలో, యేసయ్యని అడుక్కోండి, ఆయన మీకు సహాయం చేస్తాడు. ఎలా సహాయం చేస్తాడంటే, మీ సమస్త దుర్నీతి నుండి ఆయన విడిపించి పవిత్రులుగా చేస్తాడంట. తర్వాత మాట చూడండి, అక్కడ అంటాడు 3వ వచనం, మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొని ఎడలా దీని వలననే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొచ్చు ఆయన ఆజ్ఞలు గైకొని వాడు ఎవడంట? అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆజ్ఞలు గైకొండమే ఆయన ఎరగటం. నాకు దేవుడు బాగా తెలుసండి, దేవుడు బాగా తెలుసండి అంటే దేవుడు పరలోకముడంట. ఆయన వాక్యములో ఏముందో, ఎలా బ్రతకమన్నాడు, ఎలా బ్రతకొస్తున్నాడు, అవన్నీ తెలుసుకున్న వాడే దేవుని ఎరిగిన వాడు. ముందుకెళ్ళిన ఆయన అంటాడు, నా ఆజ్ఞలు తెలుసుకున్న వాడే నన్ను ప్రేమించిన వాడు. అంతేనే కదా, నా ఆజ్ఞలు ప్రేమించిన వాడు ఎవడు? నన్ను కూడా ప్రేమించని వాడే. ముందుకెళ్ళిన అదే ఉంటది. అందుకే మీకు చెప్పాను, జీవము, వెలుగు, పాపము, ప్రేమ, ఈ 4 పదాలు ఈ యొక్క పత్రికలో ఉన్నది. ఆ 4 పదాలు డీలింగ్ ఈ పత్రికలో ఉన్నది. కానీ యోహాను గారు ఉద్దేశం మీకు చెబుతున్నాడు అదే ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ సంఘంలో ఎదిగిన వాళ్ళు కదా. వాళ్ళని తిట్టే ఉద్దేశం అయితే వేరే పదజాలాలు వాడేవాడు, వాళ్ళని హెచ్చరించే ఉద్దేశం అయితే వేరే పదజాలాలు వాడేవాడు, వాళ్ళని గద్దించే ఉద్దేశం అయితే వేరే పదజాలాలు వాడేవాడు. పౌల్లాగా మీరు ఈ పాటికి చూడగా బోధకులై ఉండాలి కానీ ఉండాల్సిన వాళ్ళు మీరు ఎలా ఉన్నారు? చిన్నపిల్లలా ఉన్నారు. ఈ పాటికి మీరు ఆహారం తినవలసిన వాళ్ళు మీరు ఎలా ఉన్నారు? పాలు తాగాల్సిన వాళ్ళు ఉన్నారని చెప్పుకో గరుపు మాటలు మాట్లాడేవాడు. మారని స్థితి అయి ఉంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే, వీళ్ళలో ఏంటంటే పాపము చేయకూడదని వీళ్ళకు ఉంటుంది, కానీ దాన్ని జయించలేక సతమతం అవుతున్నారు. లోపల ఆత్మ ఉంది కదా, యేసుక్రీస్తు అభిషేకం ఉంది కదా, ఆ ఆత్మ చెబుతున్నాడు, అరే ఇది పాపం రా, ఇది చేయకూడదురా, ఈ పని చేయకూడదని చెబుతున్నా వాడికి చేయకూడదని మనసు ఉంటుంది, కానీ దాన్ని పూర్తిగా చేయలేకుండా ఉండలేకపోతున్నాడు. ఆ సతమవుతాం, ఆ తిన్ లేయర్ గురించి మాట్లాడుతున్నాడని నా ఉద్దేశం. మ్యాక్సిమం ఏకీభవించచ్చు దీనికి. ఆ తిన్ లేయర్ని ఆలోచించమంటాడు ఆయన. ఏడవండి దేవుని దగ్గర, ఒప్పుకోండి మీ పాపాన్ని. యేసయ్యను ఆదరణ కడుతున్నాడు, ఆయన రక్తం ఉంది, మన పాపాన్ని కడిగి వేస్తుంది. కడిగి వేయడం అంటే మళ్ళీ చెప్పాను, మళ్ళీ పాపం చేయకుండా చేస్తుంది. అందుకు ఆయన ఉద్దేశం. మనలో పాపం లేదని చెప్తే అబద్ధికుడు అనే ఉద్దేశం ఏంటంటే, మనం ఎప్పుడైనా పాపం చేస్తూ ఉంటాం, జీవితాన్ని పాపి పాపి అని అనవడం కాదు ఆయన ఉద్దేశం. త్వరగా నువ్వు పాపం నుండి విడుదల పడాలని. అందుకే మీకు చివరి మాటలు కానీ చివరి అధ్యాయులు కానీ మీకు తెలియజేస్తాను నేను. ఆ మాట మీకు అర్థమైంది చివరికి వస్తే. 18వ వచనం, చివరి అధ్యాయం 18వ వచనం. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడని ఏం చేయాలంట? చూసావా, ఎక్కడ మొదలెట్టి ఎక్కడికి వచ్చాడు చూసారా? మనలో పాపం లేదని చెప్పనోడు అబద్ధికుడు అని చెప్పిన ఆయన అసలు నిజంగా దేవుని మూలంగా పెడితే పాపం చేయడని చెప్తున్నాడు. చూడండి, అంటే ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ మీకు అర్థమైంది లేదో నాకు తెలియదు, కానీ అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే, మీ పాపాలను త్వరగా ఒప్పుకొని త్వరగా విడిచిపెట్టండి. అలా విడిచిపెట్టేవాడు దేవుని మూలంగా పుట్టినోడు అని అర్థం. దేవుని మూలంగా పుట్టినోడు ఏం చేయడంట? పాపం చేయడంట. అంటే ఇంకా మనం జన్మించలేదని ఒక ఆలోచన రావచ్చు, తప్పేం లేదు. మొన్న ఎప్పుడో విజయన్ అన్నట్టు, ఎందుకు నేను రక్షింపడ్డాను లేదని డౌట్ వచ్చిందంట రక్షణ గురించి విన్నప్పుడు. అంతే, వాక్యం గురించి విన్న నిజమే. పైన మీరు తెలుసుకున్నప్పుడు, లోతు విషయాలు తెలుసుకుంటున్నప్పుడు నిజంగా మనకు తెలియదు. పరిశుద్ధాత్మ గురించి బాగా ధ్యానించండి. మీకు కంపల్సరీ నేను ఒకసారి చెప్తే మీకే డౌట్ అవుతుంది, నాలో పరిశుద్ధాత్మ లేదా ఉందా అని. పరిశుద్ధాత్మ చాలా గుర్తులు ఉన్నాయి. పరిశుద్ధాత్మ కలిగిన వాడి యొక్క క్యారెక్టర్ ఉన్నాయి బైబిల్లో. ఒక పాపి పట్ల బాధ, దేవుని ఎరగిన వాడిని చూసినప్పుడు బాధ వస్తుంది. ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయన విగ్రహాలతో నిండి ఉన్నప్పుడు పౌలు గారి మనసు అంతా ఏమైందంట? ఆత్మ పరిచాపం చెందిందంట. ఆత్మ ఉంటే అది గుర్తుంటది. తాగిపోయి పోతే ఇలా అంతెంతలో మీ మారలేదు అన్నాడు అనుకో, అక్కడ అర్థమైపోయింది మనకు బట్టి దురాత్మ ఆత్మ కాదు. ఆత్మకి కనికరం ఉంటది. ఆత్మకి ఇదిగో వీడు నశించిపోతున్నాడనే బాధ ఉంటది.
అయ్యో వీడికి దేవుని మాటలు తెలియక నశించిపోతున్నాడనే వేదన ఉంటుంది. మీరు సరిగ్గా లోతుల్లోకి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. అందుకే చాలా క్లియర్గా అన్నాడు. అంటే ఈ యోహాను గారి ఉద్దేశం ఏంటంటే మీరు పాపము చేయకుండా ఉండాలని నా ఉద్దేశం. అందుకు త్వరగా మీరు ఏదైతే జయించలేని పాపాలు ఉన్నాయో, బైబిల్ చదవలేకపోతున్నారు, అది పెద్ద పాపమే, చిన్నదేం కాదు. ప్రేయర్ చేయలేకపోతున్నారు, అది పెద్ద పాపమే, చిన్నదేం కాదు. చక్కగా సహవాసంలో కలవలేకపోతున్నారు, అది పెద్ద పాపమే, చిన్న పాపమే కాదు. దేవుడితో సహవాసం లేదు, సంఘముతో సహవాసం లేదు, లేకపోతే అన్యులకు సువార్త చేసి వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు, అది కూడా లేదు. వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళు కొనుక్కునే మనం కొనుక్కోవడం తప్ప మనం తెలిసింది వాడికి చెప్పడానికి కాదు. ఈ లెక్కన ఆలోచిస్తే నిజంగానే మనలో పాపములోనే నిలిచి ఉన్న వాళ్ళమే. అందుకని చాలా క్లియర్గా అంటున్నాడు, త్వరగా మీ పాపాన్ని మీరు గ్రహించి త్వరగా ఒప్పుకొని త్వరగా యేసుక్రీస్తు ద్వారా దాన్ని జయించడం నేర్చుకోండి. యేసయ్య మీలో నిజంగా జన్మిస్తే, యేసయ్య నిజంగా మీలో పుడితే, నిజంగా దేవుని మూలంగా మీరు పుట్టిన వాళ్ళైతే వాళ్ళు ఏం చేయాలంట? దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు పాపం చేసిన మనందరం ఇంకే దేనిలో పుట్టలేదని, ఒకవేళ నువ్వు నేను ఏదైనా పాపం నిలిచి ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఇంకా దేంట్లో పుట్టలేదని, దేవుని మూలంగా. అంతేనే కదా? ఆ మాట ఎంత భయంకరమైన మాట తెలుసా? దానికి వ్యతిరేకంగా చెప్తే అక్రమ సంతానం అని అర్థం. దేవుని మూలంగా పుట్టలేదంటే అర్థం ఏంటి చెప్పండి? ఇంకెవరి మూలంగానే పుట్టామని అర్థం. చిన్న చిన్న పదాలు కదా అవి. దేవుని మూలంగా పుట్టామని చెప్పుకుంటే, లేకపోతే నేను వెలుగుదానని వెలుగులో నడుస్తున్నానని చెప్పుకుంటే, లేకపోతే నాకు దేవుడు బాగా ఎరిగిన వాడిని అని చెప్పుకుంటే సరిపోదంట. ఆయన వెలుగులో నడిచిన ప్రకారం నడిస్తేనే నువ్వు వెలుగువాడివి. ఆయన ఆజ్ఞలన్నింటి గైకొంటేనే నువ్వు ఆయన ఎరిగిన వాడివి. ఇదిగో నీలో నాలో పాపం అనే వేరు చచ్చిపోతేనే దేవుని మూలంగా పుట్టినవడం. ఈ మూడు మతాలు బాగానే జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన నడిచినట్టు వెలుగులో నడిస్తేనే మనం నడిచినట్టు. ఆయన ఎరిగామంటే సరిపోదంట, ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేవాడు ఆయన ఎరిగినవాడు అని చెప్పాం కదా ఇందాక. నేను ఆయనలో పుట్టినవాన్నయ్యా, నేను దేవుని మూలంగా పుట్టిన దాన్ని, దేవుని మూలంగా పుట్టినవాడిని అంటే సరిపోదంట. ప్రియమైన దేవుని పిల్లరా, పుట్టినవాడు పాపము చేయడంట. దాని అర్థం మళ్ళీ చెప్తాను. అన్ననే లోపల వేదన పడుతుంటాడు పాపం వాడు. త్వరగా ఈ పాపం విడిచిపోతే బాగుండు అని వేదన పడుతుంటాడు వాడు. ఆ స్థితి లేదంటే అది చాలా దారుణమైన స్థితి. బైబిల్ చదవలేకపోతుంటే మీకు అసలు వేదన ఉందో లేదో నాకు తెలియదు. ఒక అరగంట అయినా బైబిల్ చదవకపోతే మీరు ఏడుస్తున్నారు లేదో నాకు తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు దేవుని మూలంగా పుట్టినోళ్ళు కాదు, మీరు అక్రమ సంతానం. ఒక అరగంట ప్రార్థన చేయాలనే మనసు మీకు లేకపోతే, దావీదేమో వేకునే నేను వెతుకుతానంటున్నాడు. పోనీ వేకుని లేకపోతే లేకపోయిన సరికాలం, ఖాళీ ఉండడం ఒక అరగంట వెతకపోతే ఏంటి చెప్పండి? అంతేనే కదా? దేవుని మూలంగా పుట్టిన వాళ్ళ క్యారెక్టర్లు చూడండి. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళ క్యారెక్టర్లు చూడండి. బైబిల్ చదువుతున్నా, ప్రేయర్ చేస్తున్నాడు సరిపోదు, క్రియలు కూడా ఉండాలి. ఒకదాంతో మీరు సంతృప్తి పడండి. నేను ఉదయం డైలీ 5 కన్నా 6 వరకు ప్రార్థన చేస్తానయ్యా, 4 కన్నా 5 వరకు ప్రార్థన చేస్తానయ్యా, కానీ క్రియలు ఏముండవు. అక్కడ అన్నీ చేయాలి. మేలైంది చేయనివి అలాగే చేయడానికి పాపం కలుగుతుంది. ఆయన ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆయన ఆజ్ఞ ఎన్ని ఆజ్ఞలే. దేవుని మూలంగా పుట్టడం నేర్చుకోండి. భ్రమలో బ్రతకొద్దు ప్రేమ దేవుల, నీవైనా నేనైనా. పాపము మనకు బాధను కలిగించాలి, వేదన కలిగించాలి. అయ్యో అందరూ మారు మనసు పొందాలి, అందరూ పాపక్షమాపణ పొందాలి, అందరూ బాప్తిజం తీసుకొని చక్కగా దేవుని పిల్లల గుంపులు ఉన్నారే, నేను ఇంకా మారు మనసు పొందలేదు అనే వేదన ఉండాలి. ఏం ధైర్యం ప్రియమైన దేవుని పిల్లరా? ఇప్పుడు చచ్చిపోతే ఏంటి పరిస్థితి చెప్పండి? మారు మనసు పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా, బాప్తిజం పొందకుండా, పరిశుద్ధాత్మ వరం పొందకుండా 10 సంవత్సరాలు నువ్వు కొనసాగించి ఇప్పుడు చచ్చిపోతే ఏమైతే చెప్పండి? నీ ధనం వృధా, నీ సమయం వృధా. నీ శరీరం పడి ఉంటదే, ఏదో ఒక మీటింగ్ ఏదో ఒక సాయం చేసి ఉంటే చేయకుండా ఏంటి శరీరం, ఆ యొక్క శ్రమ అంతా వృధా. అందుకే గలతీరుతో అంటాడు ఆయన,
మొదట ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారులుగా అయిపోయారా మీరు? ఇంతకాలం మీరు పడ్డ కష్టం వృధానేనా అంటాడు అనమాట. ఇంతకాలం మీరు పడ్డ శ్రమ వృధానేనా అని అంటాడు ఆయన. పాపములో నిలిచి ఉండకూడదనేది ఆయన ఉద్దేశం. అర్థమవుతుందా? ఈ చిన్న లైను మీకు వేదన వస్తుందా? వాక్యం చదవకపోతే బాధ కలుగుతుందా? ప్రార్థన చేయకపోతే బాధ కలుగుతుందా? సావాసనం లేకపోతే బాధ కలుగుతుందా? మా వ్యక్తికి దేవుని గురించి చెప్పకపోతే, అసలు ఈ స్థితే లేకపోతే, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళం కాదు మనం సాతాను మూలంగా పుట్టిన వాళ్ళం. అందుకనే చాలా క్లియర్గా, మీరు మీ తండ్రి అపవాది క్రియలు చేస్తున్నారు అన్నాడు. అవలేదా? ఆ మాట్లాడినది ఎవరితో తెలుసా? పరిశీలి సర్దు పేరుతో దైవజనుడు అన్నాడు ఆ మాట. మీరు ఎవరి పిల్లలు తెలుసా? అపవాది పిల్లలు. మీరు దేవుని మూలంగా పుట్టినోళ్ళు కాదు, మీరు అక్రమ సంతానం. మందిరములు అపవిత్రాత్మ అనే పదం వాడతాం కదా బైబిల్లో. మందిరములు అపవిత్రాత్మలు ఎవరు అనుకున్నారు? పరిశీలి సర్దుకేని శాస్త్రులే. ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు ఆ వేదన మీలో కలగట్లేదంటే మనం అక్రమ సంతానం ప్రియమైన దేవుని పిల్లరా. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే తిట్టడానికి కాదు. యోహాను గారి ఉద్దేశం ఏంటంటే త్వరగా మీరు ఒప్పుకొని ఆయన పాదాల దగ్గర పడితే యేసయ్యను ఉత్తరవాది ఉన్నాడంట. పాపాలని క్షమించడానికి అధికారము కలిగిన ఏకైక వ్యక్తి ఈ భూమి మీద ఇంకెవరు లేడు. నీ పాపాన్ని నా పాపాన్ని క్షమించడానికి శక్తి కలిగిన ఏకైక వ్యక్తి ఆయన, ఇంకెవడు లేడంట భూమి మీద. అందుకే ఆయన ఏమంటాడు తెలుసా? త్వరగా మిమ్మల్ని మీరు భద్రం చేసుకోవాలండి. కింద మాట చూడండి ఎంత మంచి కొడుతుందో. 18వ వచనము, 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వాడు ఎవరైనా పాపము చేయడానికి ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టిన వాడు తను భద్రము చేసుకుని కనుక దుష్టుడు అని ఏం చేయడు? భద్రం చేసుకునే స్థితి ఉందా నీకేమన్నా? భద్రం చేసుకోవాలి. కొంత మనం కూడా సమయం కేటాయించాలి, మనం కూడా కష్టపడాలి. వాడు వచ్చి పిలుచుకుని వెళ్ళిపోతున్నాడు అంటే వాడు వచ్చినప్పుడు కనపడకుండా ఉండే స్థితి కొంచెం మనకు ఉండాలి. అవునా కదా? అంతేనే కదా? వాడు వస్తేనని పిలుచుకెళ్తాడని నీకు తెలుసు, లేకపోతే ఇంకొక ఆమె వస్తేనని పిలుచుకెళ్తాడని తెలుసు. అప్పుడు ఆమె కనపడకుండా భద్రం చేసుకోవాలి లేదా? అప్లోడ్ వస్తే అంత బాగా భద్రత చేసుకుంటాము కనపడకుండా. అవునా కదా? పాపను నడిపించకూడదు వస్తే మాత్రం భద్రం చేసుకోమా? ఆ స్థితి కూడా ఉండాలంట. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను చూడండి, 20వ వచనము చివరి మాట అంత బాగా చెప్తాడు. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకి ఏం చేశాడంట? వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదాం. అసలు సత్యవంతుడైన దేవుడు ఆయన లక్షణాలు ఏంటో ఎవరు తెలియజేశాడంట? మనకి యేసయ్య తెలియజేశాడంట. వివేకం అంటే అండర్స్టాండింగ్ అంట. అసలు రైట్ ఏదో అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఎవడు వివేకం కలిగించాలనుకున్నారు? ఏది సత్యం ఏది అసత్యం అనే ఆ వివేకం ఉందే, సత్యాన్ని వివేచించే స్థితి. ఇంగ్లీష్ లో బాగా అర్థమైంది మీకు. రైట్ థింగ్ ని అండర్స్టాండ్ చేసుకోవడం. అది ఎవరిచ్చారంట మనకి ఆ స్థితి? యేసే కల్పించాడంట భూమి మీదకి వచ్చి. ఆయనే కదా చెప్పింది దేవుడు అంటే ఇలా ఉంటాడు, దేవుడు అంటే ఈ లక్షణాలు ఉంటాయని. అవునా కదా? యేసయ్య వచ్చి ఇదిగో సత్యవంతుడైన వాడికి ఇలాంటి లక్షణాలు ఉంటాయని చెప్పింది ఎవరు? యేసయ్యే అని చెప్పి తర్వాత ఏం చెప్పాడు చూడండి, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాం. చివరికి ఆ సత్యవంతుడు ఎవరంటే యేసయ్య అని చెప్పేశాడు అనమాట ఆయన. సత్యవంతుడు అంటే ఎవరో తెలియజేసింది యేసయ్య అంట. ఇక చివరికి ఆయన ఏమన్నాడంటే, తెలియజేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటి తెలుసా? ఆ లక్షణాలు యేసయ్య తప్ప ఎవరిలో లేవు అంటున్నాడు అనమాట. అదే ఆయన ఉద్దేశం. దేవుడు అంటే ఈ లక్షణాలు ఉంటాయని, దేవుడు అంటే ఇంత ప్రేమ కలిగి ఉంటాడని, ఇంత కృప కలిగి ఉంటాడని, ఇదిగో ఆయన మందిరాన్ని వ్యాపార బిడ్డలు చేస్తే ఇంత కోపపడతాడని, ఈ లక్షణాలన్నీ ఎవరు తెలియజేశారు భూమి మీదకి? యేసయ్య. అవునా కదా? అంటే దేవుడు అంటే ఈ గుణాలు కలిగి ఉంటాడు, సత్యవంతుడు అంటే ఈ గుణాలు కలిగి ఉంటాడని చెప్పింది ఎవరంట? యేసయ్య అంట. చివరికి ఆ లక్షణాలన్నీ తీసుకొచ్చి పెడితే ఈయన సరిపడి తప్ప ఎవడు సరిపోలేదంట. అందుకని అంటున్నాడు, చెప్పింది ఆయనే, చివరికి ఫిట్ అయింది కూడా ఆయనే, ఇంకెవరు లేరు. కాబట్టి అదే అంటాడు ఆయన, సత్యవంతుడు యేసయ్యే. చివరికి ఏమంటాడంటే చూడండి, 21వ వచనం. ఆ మాట 21వ వచనం పై లైన్ కాదండి.
ఆయనే నిజమైన దేవుడను నిత్య జీవమునై ఉన్నాడు. వాళ్ళు ఫైనల్ గా విని ముట్టుకొని విన్న తర్వాత తాకిన తర్వాత అర్థమైంది తెలుసా? 3.5 సంవత్సరాల్లో యేసయ్యే ఎవడంట? యేసయ్యే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. చివరికి ఒక మంచి చిన్న సలహాతో ముగిస్తాడు. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. ఎంత చక్కగా ముగించేసాడు చూసారా? నిజమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు యేసయ్యే. అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడో చూపించింది ఆయనే. కాబట్టి మీరు ఏం చేసమంటారంటే, నా పిల్లలారా విగ్రహాల జోలికి వెళ్ళమాకండి, ధనం అనే విగ్రహం జోలికి వెళ్ళమాకండి, ఆశలనే విగ్రహం జోలికి వెళ్ళమాకండి, ఎంజాయ్మెంట్ అనే విగ్రహం జోలికి వెళ్ళమాకండి, పాపం అనే విగ్రహం జోలికి వెళ్ళమాకండి. యేసయ్య నిత్య జీవం కలిగిన వాడు అని ఉద్దేశములో చాలా గొప్ప మాటలు. కాకపోతే మీకు ఓన్లీ బలలో చేతులు వేస్తున్నారు కాబట్టి చెబుతున్నాను అంతే చిన్నగా. చాలా ఎక్సలెంట్ పత్రిక ఇది, మీరు చదివితే మనసు పెట్టి ఎక్కడ మొదలుపెట్టి ఆయన ఉద్దేశం పాపము అనే మాటకు ఉద్దేశం మీరు ఇంకెప్పుడు పాపం 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 ఉండమని కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే త్వరగా మీరు దేవుని మూలంగా పుట్టి మీ పాపాలు త్వరగా యేసయ్య దగ్గర ఒప్పేసుకొని ఆయన ద్వారా కడగబడి మళ్ళీ పాపం చేయకుండా ఉండాలని ఆయన కోరిక. అందుకే చెప్పే కదా, మీరు పాపము చేయకుండటానికి ఈ మాటలు రాస్తున్నాను అన్నాడు. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుని మూలంగా పుట్టిన వాళ్ళము కాదు, జ్ఞాపకం చేసుకోండి. పుట్టిన వాళ్ళకి కొన్ని గుణాలు ఉన్నాయి. వెలుగులో నడవాలి, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి. అక్కడ అంటాడు ఆయన నీతిమంతుడై ఉన్నట్టు మనం కూడా నీతి ప్రకారం ఉంటేనే నీతిమంతులం. ఒక మాట చూస్తాను చూడండి, సారీ ఆ మాట చూపించడం మర్చిపోయాను. ఒక మాట చూపిస్తాను, అక్కడే మొదటి యోహానులోనే 2:29 మొదటి యోహాను 2:29 ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదాం. ఇక్కడ ఎక్కువ మాట్లాడేది అదే, పుట్టడం. నిజంగా అది చాలా భయంకరమైన మాట. పాపం చేసేవాడు అక్రమ సంతానం. జాగ్రత్తగా అర్థం చేసుకొని చక్కగా వెలుగులో నడుద్దాం, చక్కగా ఆయన ఆజ్ఞలను విందాం, ఆయన నీతిలో నడుద్దాం. త్వరగా మన పాపాలు మనం గ్రహించుకొని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికన్నా దేవుని మూలంగా పుట్టిన బిడ్డలుగా మనందరం మారుదాం. ఈ విధంగా ఉంటూ బలలో చేతులు వేయాలని మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. బల్ల తీసుకునే వాళ్ళందరూ కూడా ఎంతమంది తీసుకుంటారు బల్ల? మీ ముగ్గురు.